నమస్కారం అండి. మాటే మంత్రంలో నేను మీ మాధవి. పడిపోతామని భయపడితే నడక రాదు. ఓడిపోతామని భయపడితే విజయం రాదు. ఎప్పుడూ ఫలితం నువ్వు నిర్ణయించకు. కేవలం ప్రయత్నించు. గెలుపు అదే వస్తుంది. ఒకరు నీకు చెడు చేసినంత మాత్రాన నువ్వు తిరిగి వారికి చెడు చేయనవసరం లేదు. వాళ్ళే చెడిపోతారు. కొలనులో నీటి ప్రశాంతతను రాయి తాత్కాలికంగా చెడగొట్టవచ్చు. కానీ కాసేపటికి నీరు తేరుకొని నిర్మలంగా ఉంటుంది. రాయి మాత్రం అడుగునే ఉంటుంది. నవ్వితే కనబడేది అందం. నవ్విస్తే కనబడేది ఆనందం. నవ్వుతూ నవ్విస్తూ 10 కాలాలు తోడు నడిస్తే అదే అనుబంధం. ఆలస్యం చేయడం వల్ల సులువైన పని కష్టమవుతుంది. కష్టమైన పని అసాధ్యమవుతుంది. ప్రశ్నించనిదే సమాధానం దొరకదు. ప్రయత్నించనిదే విజయం దక్కదు. కొన్ని పనులు గంటకి అవుతాయి. మరికొన్ని పనులు రోజుకి అవుతాయి. ఇంకొన్ని సంవత్సరానికి అవుతాయి. కానీ నీకు ఓపిక ఉండాలి. ఒక వ్యక్తి ప్రస్తుతం ఉన్న స్థితిని చూసి అతని భవిష్యత్తును ఎప్పుడూ అంచనా వేయకండి. ఎందుకంటే రేపు అనే రోజుకి ఎంత శక్తి ఉందంటే అది మామూలు రాయిని కూడా మెల్లిమెల్లిగా రత్నంగా మార్చేయగలదు. ప్రేమ, డబ్బు, జ్ఞానం, చదువు దీనికోసమైనా తపన పడుతూ పిచ్చివారై పోయేవారికి అది తప్పకుండా దొరుకుతుంది. అందుకోసం మనం కనబర్చాల్సిందల్లా ఉడుంపట్టు లాంటి పట్టుదల, గొప్ప సంకల్ప బలం, శ్రమించే తత్వం. ఏడ్చే మగాడిని నమ్మకూడదు అంటారు. అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ మనసున్న ప్రతి మగవాడు బాధ కలిగినప్పుడు ఏడుస్తాడు అనేది మాత్రం పచ్చి నిజం. కలుపుకుపోయే మనస్తత్వం మనలో ఉంటే అందరూ మన వెంటే ఉంటారు. మనకేం అవసరం, మనకేం పట్టింది అనే అహం మనకే ఉంటే సమాజమే మనల్ని దూరం పెడుతుంది. మనకు ఎంత ఆస్తి ఉన్నది ముఖ్యం కాదు. మనం ఎంతమంది మనసులలో ఉన్నామన్నది గొప్ప. మంచి చేసే అలవాటు ఉన్నవారికి, మంచిని అభినందించే లక్షణం ఉన్నవారికి మనసు ఎప్పుడూ హాయిగా ఉంటుంది. సాటివారి అభివృద్ధిని చూసి ఆనందిస్తే తమ జీవితం కూడా ఆనందమయమవుతుంది. తాళంతో పాటే తాళం చెవి కూడా తయారవుతుంది. అలాగే సమస్యతో పాటు పరిష్కారము ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని మనం కనుక్కోవడమే ఆలస్యం. భయం అనేది ఓటమికి చిరునామా. పట్టుదల అనేది విజయానికి చిరునామా. అందుకే భయపడిన వారికి విజయం వరించదు. అలాగే పట్టుదల ఉన్నవారిని ఓటమి భయపెట్టదు. ఇష్టమైన దాని కోసం పోరాడి సాధించాలి. సాధించిన దానిని జీవితాంతం కాపాడుకోవాలి. సాటి మనిషికి సహాయం చెయ్యలేని వారు భగవంతుడిని బంగారు పూలతో పూజించినా వ్యర్థమే. బంధం బాగున్నప్పుడు అన్ని విషయాలు నీకు చెప్తారు. అదే బంధం చెడినప్పుడు నీ విషయాలు అందరికీ చెబుతారు. ఇదే లోకం తీరు. అంటించే శక్తి అగ్గిపుల్లకున్నా దాన్ని తీసి వెలిగించడానికి ఒక చెయ్యి కావాలి. ప్రతి రాయిలో కూడా దేవుడుంటాడు. కానీ దానికి రూపం ఇవ్వడానికి ఒక శిల్పి కావాలి. మనిషి తనను తాను నిరూపించుకోవడానికి ఒక్క అవకాశం ఇవ్వాలి. నీ మనసును గాయపరిచిన వారిని మరిచిపో. కానీ నిన్ను ప్రతిరోజు ప్రేమించే వారిని గుర్తుంచుకో. నిన్ను ఏడిపించిన గతాన్ని మరిచిపో. కానీ నీ చిరునవ్వుకు కారణమవుతున్న వర్తమానంపై దృష్టి సారించు. నీ బాధను మరిచిపో. కానీ అది నేర్పిన పాఠాన్ని ఎప్పుడూ గుర్తుంచుకో. నేనెందుకు ఓడిపోతుంటానని మనిషి అడిగిన ప్రశ్నకి కాలం చెప్పిన సమాధానం. ఎండ, వాన, కాళరాత్రి, కఠినమైన పరిస్థితి ఏదైనా రాని నేనెప్పుడూ నడుస్తూనే ఉంటాను. అందుకే నేనెప్పుడూ ఓడిపోను. నువ్వు కూడా నాతో నడిచి చూడు. ఎప్పటికీ ఓడిపోవు. కష్టాల్ని ఎదిరించే దమ్ము, బాధల్ని భరించే ఓర్పు ఎప్పుడైతే మనలో ఉంటాయో అప్పుడు జీవితంలో మనం గెలవబోతున్నామని అర్థం.
తప్పు నాది నీది అని చూడకుండా సర్దుకుపోయే మనసుంటే ఎలాంటి బంధమైనా కలిసే ఉంటుంది. వదిలించుకునే ఉద్దేశ్యమే ఉంటే ఎప్పటికీ కలిసి ఉండలేరు. ఉన్నవాటి విలువ అవి మన దగ్గరున్నంత వరకు అర్థం కాదు. ఒకసారి అవి చేయి జారిన తర్వాత అర్థమైనా ఏమీ చెయ్యలేం. అది కాలమైనా, స్నేహమైనా, చివరికి బంధువులైనా. ప్రశాంతంగా లేని మనసే తప్పు మీద తప్పు చేయిస్తుంది. మనసుని అదుపులో ఉంచుకొని ప్రశాంతంగా ఆలోచించి చూడండి. మీరు చేసే తప్పులకు అర్థం ఉందా లేదా అని తెలుస్తుంది.